బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హేమ బెంగళూరు జైలు నుంచి విడుదలయ్యారు. బెంగళూరు రేప్ పార్టీ డ్రగ్స్ కేసులో సినీ నటి హేమ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. గురువారం ఆమెకి బెంగళూరు కోర్టులో షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి ఆమె బయటకు వచ్చింది. కొన్నాళ్ల క్రితం బెంగళూరు నగర శివారులోని ఒక ఫామ్ హౌస్ లో జరిగిన రేప్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చి చట్ట ప్రకారం ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమెను బెంగళూరు సిటీ క్రైమ్ కంట్రోల్ బ్యూరో పోలీసులు విచారించి అరెస్ట్ చేశారు. ఆమెను కోర్టులో రిలీజ్ చేస్తే 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలో తాజాగా బెయిల్ రావడంతో పోలీసులు జైలు నుంచి రిలీజ్ చేశారు. హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ లేవని, ఆమెపై ఆరోపణలు వచ్చిన 10 రోజులకి వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసుల దగ్గర సాక్ష్యాలు లేవని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే హేమ రేప్ పార్టీలో పాల్గొన్న ఆధారాలను సిబిఐ న్యాయవాది కోర్టుకు అందించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. డ్రగ్స్ తీసుకోలేదని ముందు నుంచి హేమ చెప్తూ వచ్చారైతే తాను బెంగళూరులో ఉన్నా సరే హైదరాబాద్ లో ఉన్నానంటూ వీడియో రిలీజ్ చేయడం పెద్ద చర్చకు దారితీసింది. ఈ విషయంలో బెంగళూరు పోలీసులు సైతం చాలానే సీరియస్ అయ్యారు. అయితే నిజంగానే దీనికి సంబంధించి ఆమె తాజాగా ఒక క్లారిటీ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి మీరు బెంగళూరులో ఉంటే హైదరాబాద్ లో ఉన్నట్టుగా వీడియోలు ఎందుకు పెట్టారు? సో నేను ఫామ్ హౌస్ లో ఉన్నానని చెప్పి వీడియో ఎందుకు పెట్టారు అంటూ, నేను ఇక్కడే ఉంటే అక్కడెందుకు చూపిస్తారంటూ చెప్పారు. నేను పార్టీకి వెళ్ళిన మాట నిజమే, వెళ్ళి అక్కడ నుంచి వచ్చేసానని, ఆ తర్వాత నేను ఇంట్లోనే ఉన్నానంటూ చెప్తోంది హేమ. అయితే ఈ విషయాలన్నీ కూడా నిజమేనని, కావాలని ఎవరో చేసినటువంటి తప్పుకి తనను కూడా అందులో బాధ్యులు చేస్తున్నారు. నేను ఒక బర్త్డే పార్టీకి మాత్రం వెళ్ళానంటూ హేమ ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం హేమకి సంబంధించిన ఈ విషయంపై మరి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా చాలా సీరియస్ అయింది. ఆమెని మా అసోసియేషన్ నుంచి తొలగించాలని కూడా గతంలో ఒక ప్రతిపాదన వచ్చిన సంగతి తెలిసిందే.